అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం అద్దేపల్లి జ్యోతి గారు రచించిన నీ ఇల్లు గుల్లకాను అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ రాత్రి నిద్దట్లో కలలు, ఆ పుస్తకంలో ప్రశ్నలు అడిగినట్టు, తను గబగబా సమాధానాలు చెప్పేసినట్టు, తనకి ఫ్లాట్ లభించినట్టు తీయని కలలు. అందుకే ఆ కళ నిజమవుతుందని భర్త లాస్ ఆఫ్ పే అని ఏడ్చినా పట్టించుకోకుండా సెలవు పెట్టించి, లక్షలు వస్తుంటే వందల కోసం ఏడుస్తారా అంటూ టీవీ ముందు కూర్చోపెట్టింది. నీ అసాధ్యం కూలా, ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. మా ప్రోగ్రాం కోసం అప్పనంగా మేమిచ్చే ప్రైజులు కొట్టేయటం కోసం మీరంతా గోతికాడ నక్కల్లా కూర్చుంటారని మాకు తెలుసు. అందుకే కొంచెం లేటుగా ప్రోగ్రాం మొదలెట్టాం. హిహి, ఈలోపు మీరు ఏమైంది, ప్రోగ్రాం మొదలవలేదేంటి అంటూ గడియారం కేసి టీవీ కేసి చూస్తూ జుట్టు పీక్కుంటున్నారా? చాలు, ఇంకా జుట్టు సరిచేసుకుని ఫోన్ రెడీగా పట్టుకుని కూర్చోండి అంటూ కాళ్ళు చేతులు కదుపుతూ విపరీతమైన హావభావాలతో ఆ యాంకర్ వీరంగం పడుతోంది టీవీలో. మహాలక్ష్మి ఆత్రంగా టీవీని చూస్తోంది కనురెప్ప వేయకుండా. ఒక చేతిలో సెల్ ఫోన్, ఒక చేతిలో ల్యాండ్ ఫోను, ఎదురుగా కాగితం పెన్ను. యుద్ధానికి వెళ్లే వీర జవాన్లా అంత అప్రమత్తంగా కూర్చుంది. ఆ యాంకర్ అడిగే ప్రశ్నకి టకీమని సమాధానం చెబితే పట్టుచీర కాని, ఫ్లాట్ కాని, కారు కాని ప్రైజ్గా ఇస్తామని హోరెత్తిస్తున్నారు. అందుకని భర్త వెంగళరావు ఆఫీస్ మాన్పించు మరి, మా చెత్త ప్రోగ్రాం మీ పిచ్చి ప్రశ్నలు అనే పుస్తకం ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం స్పాన్సర్సే వేయించారు. ఈ మధ్య రిలీజ్ అయిన ఆ పుస్తకాన్ని ప్రముఖ రాజకీయవేత్తతో ఆవిష్కరణ చేయించారు. ఆ రోజు పోరాడి మరీ గెలుచుకుంది పుస్తకాన్ని. చీర చిరిగినా పట్టించుకోలేదు. ఆ జనంలో దూరిపోయి మరీ కొనుక్కుంది. ఆ రాత్రి కలలు ఆ పుస్తకంలో ప్రశ్నలే అడిగినట్టు, తను గబగబా సమాధానం చెప్పేసినట్టు, తనకి ఫ్లాట్ లభించినట్టు తీయని కలలు. అందుకే ఆ కల నిజమవుతుందని భర్త లాస్ ఆఫ్ పే అని ఏడ్చినా పట్టించుకోకుండా సెలవు పెట్టించి, లక్షలు వస్తుంటే వందల కోసం ఏడుస్తారా అంటూ టీవీ ముందు కూర్చోపెట్టింది. రాత్రి పగలు ఆ పుస్తకం మొదలటం లేదు. కళ్ళు వాచిపోయి ఇంతింత బాదం కాయిల్లా అయిపోయి రాలిపోయేలా ఉన్నా చదవటం, టీవీ చూడటం మానలేదు. ఇంకో ముఖ్య విషయం, ఇందులో మనం విన్నయ్యే వరకు వంట చేయను అని ప్రతిజ్ఞ చేసింది. వెంగళరావుకి ఏడుపొక్కటే తక్కువ. తడిసి మోపెడవుతున్న సెల్ ఫోన్ ఛార్జీలు, ఎస్ఎంఎస్లు, ల్యాండ్లైన్ ఖర్చులు, ఏదో ఒక టీవీ ప్రోగ్రాం కోసం చేస్తూ ఉండటం వల్ల ఆఫీస్ నుంచి ఎవరైనా అవసరమై ఫోన్ చేస్తే ఎప్పుడూ ఎంగేజే. అవీ కాక హోటల్ ఖర్చులు, భోజనం, టిఫిన్ ఖర్చులు. ఫోన్స్ చేసి చేసి వేళ్లు నొప్పి పెడుతున్నాయి. ఎవరినైనా బాయ్ని పెట్టుకుంటే డైల్ చేస్తాడు. రింగ్ అయి లిఫ్ట్ చేస్తే అప్పుడు నేను మాట్లాడతాను అంటోంది. కాల్ దొరక్కపోతే చెప్పించి కొట్టుకో ప్రోగ్రాం అట, కొత్తగా మొదలవుతుందట, ఫోన్ నెంబర్ రాసి వాళ్ళకి పంపాలట, కాంపిటీషన్ కార్డు 10 రూపాయలట, స్పెషల్గా ఈ ప్రోగ్రాం కోసం ప్రవేశపెట్టినవి మాత్రమే వాడాలట. వాళ్ళు ఫోన్ చేస్తారట. ఆ ఫోన్ లిఫ్ట్ చేయగానే కాల్ దొరికింది, చెప్పించి కొట్టుకో అనాలట. అలా అనకుండా హలో అంటే డిస్క్వాలిఫై అట. ఇక ఏ ఫోన్ వచ్చినా కాల్ దొరికింది, చెప్పించి కొట్టుకో అనటం చాలా ఎంబార్జింగ్గా ఉంది వెంగళరావుకి. మొన్న వాళ్ళ ఆఫీసర్ ఫోన్ చేస్తే ఈవిడి గారు ఫోన్ ఎత్తి కాల్ దొరికింది, చెప్పించు కొట్టుకో అందట. ఆయన హడలిపోయి, మీ ఇంటికి ఫోన్ చేశాను, రాంగ్ నెంబర్ వెళ్ళిందనుకుంటా, ఎవరో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అన్నారు. ఓ వెర్రి నవ్వి ఈ మధ్య రాంగ్ నెంబర్స్ ఎక్కువైపోతున్నాయంటూ ఏదేదో మాట్లాడి ఆయన మొత్తానికి కన్ఫ్యూజ్ చేసేశాడు. మర్నాడు ఆఫీస్కి టైం అయిపోతుందని గబగబా రెడీ అయి ఫైల్ కోసం అలమరా తీస్తే దాని నిండా వాడేసిన సబ్బు కవర్సు, తినేసిన చాక్లెట్ కాగితాలు, సినిమా టికెట్లు దర్శనమిచ్చాయి. వరలక్ష్మి అంటూ ఒక్క అరుపరిచాడు. ఏంటండి అంటూ వచ్చింది. ఏదో లాటరీలో ప్రైజు కొంచెంలో పోయినట్టు ఎందుకంత గట్టిగా అరిచారు అంది. ఉన్న టీవీ పిచ్చి సరిపోలేదా, లాటరీ అంటున్నావు అని అరిచి, అవును డస్ట్బిన్ కొన్నాను కదా, మరి దీన్ని డస్ట్బిన్లా వాడుతున్నావే అన్నాడు. హహా అంటూ మాయల పకీర్లా నవ్వి, ఇంత వెర్రి వెంగళప కనుకే మీ అమ్మ వాళ్ళు వెంగళరావు అని పేరు పెట్టారు అంది కిసకిసా నవ్వుతూ. చాలే సంబడం, ఈ చెత్తంతా ఏంటి అని అడుగుతుంటే నా పేరుగోల నీకెందుకు, అసలు విషయం చెప్పు అన్నాడు కోపంగా. ఈ మధ్య చూసిన సినిమా టికెట్లు పంపితే 2 సింగపూర్ పంపారు. అలా మళ్ళీ ఎవరన్నా పెడతారేమోనని సినిమా టికెట్లు దాచానండి. అందులో కొన్ని మనం చూడని సినిమా టికెట్లు కూడా ఉన్నాయి. అవి పని మనిషికి డబ్బులిచ్చి టికెట్స్ తెప్పించినవి అంటూ అతి రహస్యంగా చెప్పి ముసుముసుగా నవ్వింది. ఇలా కూడా నా డబ్బు తగలేస్తున్నావా అని లోపల తిట్టుకొని, మరి చాక్లెట్లు, సబ్బు కాగితాలు ఎందుకే అన్నాడు చిరాగ్గా. ఒక సబ్బు రేపరిస్తే కొత్త సబ్బు ఇచ్చారు గుర్తుందా, అలా మళ్ళీ పెడతారేమోనని, ఆ చాక్లెట్ కంపెనీ వాడు కూడా అలాంటి ఆఫర్ పెడతాడేమోనని
ముందు చూపుతో బాబిగాడు వాడి ఫ్రెండ్స్ తిన్న చాక్లెట్స్ కాగితాల్ని జాగ్రత్తగా తెమ్మన్నా అని ఒక లుక్ ఇచ్చింది. ఇంత అమాయకుడివి ఎలా బ్రతుకుతావురా అన్నట్టు చూసి, చాలండి మీ పిచ్చి డౌట్లు, నాకు టీవీలో ఆశ దోశ అప్పడం వడ ప్రోగ్రాంకి టైం అవుతోంది అంటూ ఎన్నో ఏళ్ల విరహం తర్వాత ప్రియుణ్ణి కలుసుకునే ప్రియురాల్లా టీవీ గదిలోకి వెళ్లిపోయింది. పట్టు వదలని ఆడ విక్రమార్కురాల్లాగా ఫోన్ ట్రై చేస్తూనే ఉంది. ఆ రోజు ఆదివారం ఆఫీస్ లేదు. కనీసం హోటల్ బిల్లు ఒక రోజుదైనా తగ్గిద్దామని వంటింట్లో వేళ్లు కోసుకుంటున్నాడు వెంగళరావు. వరలక్ష్మి ఒక్క గావు కెక పెట్టింది లైన్ దొరికిందని. నన్ను లైన్లో ఉండమన్నారు అంటూ. అర్ధగంట నిరీక్షించాక వరలక్ష్మిని మాట్లాడమన్నాడు ఫోన్ లిఫ్ట్ చేసిన మనిషి. హాయ్, అటు ఎవరు అంది యాంకర్ ఎక్కడలేని వంకర్లు పోతూ. నేను వరలక్ష్మిని అంది ఎంతో ఎగ్జైటింగ్ గా వరలక్ష్మి. హా, వరలక్ష్మి గారు బావున్నారా? ఈరోజు వంట ఏం చేశారు? నేను భోజనానికి రానా మీ ఇంటికి అంది యాంకర్ తిండి మొహం ఎరగని దానిలా. నీ బొందా, మాకే వంట చేయట్లేదు, మీ దిక్కుమాలిన ప్రోగ్రామ్స్ వల్ల ఇక నీకేం పెడుతుంది అని లోపలే సనుక్కున్నాడు వెర్రి వెంగళరావు. వరలక్ష్మి ఏదో అనేలోగా, ఇప్పుడు మా చెత్త ప్రశ్నకి మీ పిచ్చి జవాబు రెడీనా అంటూ 10 మధ్యలో 0 పెడితే ఏమవుతుంది ఆలోచిస్తూ మా ఛానల్ని చూస్తూ ఉండండి, ఇప్పుడే మేం పగలగొట్టుకుని వస్తాం. అర్థం కాలేదా? బ్రేక్ అంటూ బల్ల మీద ఒక్క దెబ్బ వేసింది. ఆ బల్ల ముక్కలన్నీ అంతా పరుచుకున్నాయి విరామం అంటూ. వీళ్ల పైత్యం తగలయ్యా, వీరు లైన్లోకి వచ్చినంత వరకు అలా లైన్లోనే ఉంటావా అన్నాడు వెంగళరావు. విష్ణు చక్రంలో తిరిగే ఫోన్ బిల్లు గుర్తొచ్చి గుటక పడలేదు. అలా మిడిగుడ్లు వేసుకు చూడకపోతే 10 మధ్యలో 0 పెడితే ఏమవుతుందో చెప్పి చావచ్చు కదా, నాకు టెన్షన్తో బుర్ర పని చేయట్లేదు అంటూ మొగుడిని మోచేత్తో పొడిచింది. ఆ దెబ్బకి పోవే పంది అనేశాడు పైకే. ఆ కరెక్ట్, ఎన్నాళ్ళకి కరెక్ట్ సమాధానం చెప్పారు, ఇక ఫ్లాట్ మనదే అంది. ఆ అని నోరు తెరిచాడు వెంగళరావు. నా భార్య ఇంత స్పోర్టివ్గా ఎప్పుడు తయారైందా అని. ఇంతలో ఆ యాంకర్ తెర మీదకొచ్చింది. వరలక్ష్మి గారు లైన్లోనే ఉన్నారా? మీ పిచ్చి జవాబు ఏది అంది. పోవే పంది అనేసింది వరలక్ష్మి. హహా అని యాంకర్ నవ్వి, మా చెత్త ప్రశ్నకు మీ పిచ్చి జవాబు పోవే పంది కాదు, 10 మధ్యలో 0 పెడితే 100. సారీ, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఈసారి బాగా మా పుస్తకం చెత్త ప్రశ్న పిచ్చి జవాబు బాగా చదివి బాగా ప్రిపేర్ అయి ఫోన్ చేయండి. మీ కాలం కర్మం కలిసొస్తే ప్రైజ్ మీదే, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది తిప్పుకుంటూ. మిమ్మల్ని తగలయ్యా, నా జవాబు నేను చెప్పుకోవాల్సింది, అనవసరంగా మిమ్మల్ని అడిగాను. రాక రాక ఫోన్ దొరికితే మీ వల్ల నా కల నిజం కాకుండా పోయింది, ఛీ అంటూ మొగుడిని కొట్టినంత పనిచేసింది వరలక్ష్మి. తల్లి కూతురు ప్రోగ్రాం అట, అందులో పాల్గొనడానికి వాళ్ళ అమ్మని గొడవ చేసి మరీ ఒప్పించింది. ఆవిడ నేనేం మాట్లాడితేనే ముర్రు అన్నా వినిపించుకోకుండా లాక్కుపోయింది ఆవిడ్ని స్టూడియోకి. ఆవిడ సరిగ్గా మాట్లాడలేకపోయింది. ఎంత ట్రైనింగ్ ఇచ్చాను, సరిగా మాట్లాడలేకపోయావు, లేకపోతే మనకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది అంటూ ఆవిని సాధించింది. వీళ్ళు పాల్గొన్న ప్రోగ్రాం వచ్చే రోజు చూడాలి హడావిడి. ఎన్ని ఫోన్లో చుట్టమన్న ప్రతి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పింది. రోడ్డు మీద వెళ్లే వాళ్ళని కూడా ఆపి మరీ చెప్పింది మా ప్రోగ్రాం వస్తుంది చూడమని. వెంగళరావుకి సిగ్గేసింది. ముక్కు మొహం తెలియని వాళ్ళకి అలా చెబుతుంటే ఆ టీవీ వాళ్ళు ఇచ్చిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఖర్చయింది ఫోన్లకి. ఫ్రెండ్స్ టీవీలో కనబడుతున్నావు కదా పార్టీ అన్నారని స్టార్ హోటల్లో పార్టీ ఇచ్చింది, దానికి బోల్డంత ఖర్చు. వెంగళరావుకి విసుగొచ్చేస్తోంది జీవితం అంటే. ఈ టీవీ పిచ్చిలో పిల్లాడిని సరిగా చూడట్లేదని హాస్టల్లో వేసేశాడు. ఆ సెలవులకి వచ్చినప్పుడే ఇల్లు నరకంలా ఉంటుంది. వాడేమో కార్టూన్స్ పోగో అని, వీడేమో ఆ ఛానల్ ఈ ఛానల్ అని. ఆ సెలవులు ఎప్పుడైపోయి వాడి హాస్టల్కి ఎప్పుడు వెళ్ళిపోతాడా అనిపిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం లేదా, విరుగుడు లేదా, తరుణోపాయం ఏమిటి, సమాధానం ఏమిటి అని అనుకున్నాడు. ఇదేంటి, నేను కూడా టీవీ సీరియల్లాగా ఒకే ప్రశ్నని ఎన్ని రకాలుగా అడుక్కుంటున్నాను. ఓరి దేవుడా, నేను కూడా ఇలా తయారైపోతున్నానే, నువ్వే రక్షించు అన్నాడు. అతని మొర ఆలికించినట్టు ఆ రోజు పేపర్లో ఏదో యాడ్ సరిగ్గా చూస్తే అది ఒక సైకియాట్రిస్ట్ ఇచ్చింది. మీరు వ్యసనపరులా, మీరు జూదరులా, మీరు తాగుబోతులా, మీరు టీవీ బాధితులా, వెంటనే మమ్మల్ని సంప్రదించండి, మీ సమస్యని చిటికలో మాయం చేస్తామని. వెంగళరావు ఎవరెస్ట్ ఫస్ట్ టైం తనే ఎక్కినంత సంబరపడిపోయి ఆ ఫోన్ నంబర్కి డైల్ చేయటం మొదలుపెట్టాడు. తన సమస్య తీరిపోయి తన ఇల్లు గుల్ల కాకుండా ఆ దేవుడే తన కోసం ఆ సైకియాట్రిస్ట్ ని పంపాడని గంపడాసుతో ఫోన్ చేస్తున్నాడు. మనం కూడా పాపం వెంగళరావుకి ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.